హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నల్లేరు. వీటిని నల్లేరు కాడలు అంటారు. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ నల్లేరు కాడలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. తర్వాత మనము ఇవి సపరేట్ చేసుకోవడానికి కొంచెం నూనె తీసుకోవాలి. వీటిని చేతులకి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ నల్లేరుకి దురద స్వభావం ఉంటుంది, దురద వస్తుంది చేతులు. కాబట్టి మనము చేతులకు కొంచెం నూనె అప్లై చేసుకొని ఈ కాడల్ని ఫస్ట్ మనం ఇలా తుంచుకోవాలి. మునక్కాడల్ని మనం తుంచుకొని నార తీస్తాం కదా, అలాగా వీటికి నార ఉంటుంది. ఇలా ఈ నారని సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈ విధంగా ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఇక్కడంతా నార వస్తుంది. ఈ నారని తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము అన్నింటికి నార తీసేసుకోవాలి. ఇలా అంటే నార వచ్చేస్తుంది. ముదిరిన వాటికి కొంచెం ఎక్కువగా ఉంటుంది, లేత వాటికి తక్కువగా ఉంటుంది. కానీ ఇవి తీసేటప్పుడు మాత్రం కంపల్సరీగా చేతులకి నూనె అప్లై చేసుకోండి, లేదంటే వీటికి దురద వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఇది చామగడ్డ ఉంటుంది కదా, చామగడ్డ దురద వస్తుంది కదా, అలాగే ఇది కూడా దురద వస్తుంది. చామగడ్డ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇది దురద. కాబట్టి చేతులకి నూనె అప్లై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసి మీకు రాలేదనుకుంటే చాకు తీసుకొని కట్ చేసుకోండి. ఇలా తీసేసుకోవాలి. ఈ సైడ్స్కునేది తీసేసేయాలి. కనుపు అంటారు కదా, ఈ కనుపు తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, జాయింట్కి మధ్యలో ఉంటుంది కదా, ఇది హార్డ్గా ఉంటుంది. ఇది తీసేసేసుకోవాలి. మనకి ఈ ఆకులు కూడా అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు కానీ అవసరం లేదు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లేరులో చాలా ఒంటికి చాలా మంచిది. మనకి అందులోనూ కీళ్ళ నొప్పులు రాకుండా, అదేవిధంగా ఈ మనకి ఎముక ఎక్కడైనా విరిగినా కూడా ఎప్పుడైనా ఈ అతకడంలో ఇది సహాయపడుతుంది అన్నమాట. తొందరగా అతకడానికి ఉపయోగపడుతుంది ఈ నల్లేరు అనేది. కాబట్టి మనము ఆ హెల్త్ బెనిఫిట్స్ కోసమైనా దీన్ని తీసుకోవాలి. ఒకవేళ ఇలా డైరెక్ట్గా పచ్చడి తీసుకోలేని వాళ్ళు, మీకు అంటే ఇది అందుబాటులో లేని వాళ్ళు, పౌడర్ కూడా లభిస్తుంది మార్కెట్లో. ఆ పౌడర్ని వేడి నీళ్ళలో కలుపుకొని డైలీ ఒక 1-1.5 స్పూన్ తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్నీ నార తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పచ్చడి తయారు చేసుకుందాము. ఈ విధంగా అన్ని నల్లేరు కాడల్ని నార తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై బాండ్లీ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 1 స్పూన్ నువ్వులు, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, వీటన్నిటిని మనము ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనము ఈ నల్లేరు కాడల్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఈ నల్లేరు కాడల్ని దీంట్లో వేసుకోవాలి. వీటిని మనము కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని దూరగా వేయించుకుంటేనే మనకి ఇది దురద రాదు. మనము మామూలు పచ్చళ్ళకి మగ్గించుకున్నట్టుగా దీన్ని మగ్గించుకోకూడదు. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. కొంచెం మనం ఇలా తుంచినప్పుడు లోపల జిగిలాగా ఉంటుంది, బంకలాగా ఉంటుంది. కాబట్టి వీటిని మనము ఇలా దూరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఇవి ఇలా బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాయి అంటే మనకు ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంటుంది. అప్పుడే ఇవి వేగిపోయినాయని అర్థము. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము వీటిని తీసేసుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ నల్లేరు కాడలు 40 అబోవ్
స్త్రీలందరికీ కూడా లేడీస్కి చాలా మంచివి. ఈ నల్లేరు కాడల్ని తీసుకున్నట్లయితే మనము 40 అబోవ్ ఏజ్ తర్వాత మనకి మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఏజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఎముకలు అనేవి గుల్లబారుతుంటాయి, వీక్ అవుతుంటాయి. ఆ టైంలో ఇది కంపల్సరీ మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి. మొత్తం ఇప్పుడు ఇదే నూనెలో కాసిని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా దీంతో పాటే మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. మీరు ఇక్కడ టమాటా బదులు కొత్తిమీర కానీ లేదంటే సొరకాయ, బీరకాయ చెక్కు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు వీటిని ఫస్ట్ మిక్సీ వేసుకొని తర్వాత ఈ టమాటా, పచ్చిమిర్చి, తర్వాత ఈ నల్లేరు కాడలు వీటన్నిటిని వేసి మిక్సీలో వేసి మెత్తగా పచ్చడి తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు దీనిలో కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయింది. దీనిలో మనము కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసినప్పుడు మనము ఏమాత్రం వాటర్ కలుపుకోకూడదు. మన టమాటాలో ఉన్న వాటరు తర్వాత చింతపండు రసము అవే సరిపోతాయి. మనం నీళ్ళు వేసామంటే రుచి మారిపోతుంది. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా పోపు తయారు చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత హింగు వేసుకొని లేదంటే వెల్లుల్లి ఏదైనా వేసుకొని పోపు తయారు చేసి వేసేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు నేను చెప్పినట్టుగా చేసుకున్నట్లయితే మీకు దురద రాకుండా ఉంటుంది. తప్పకుండా రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది పొలాల్లో దొరుకుతుంది. తర్వాత రోడ్ సైడ్ కూడా మన సిటీలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి. చూడండి, దీని లీవ్స్ ఇలా ఉంటాయి. లేదంటే మీరు పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో, అది కూడా తీసుకోవచ్చు. వేడి నీటిలో వేసుకొని తీసుకుంటే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కోసమైనా దీన్ని మనము తప్పకుండా యూజ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా బుక్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.